వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షిత. మీరు చూస్తున్న ఛానల్ పేరు జై టాక్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఎందుకంటే నేనైతే ఐకియా దగ్గరకు వచ్చేసాను. మనకి ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ మొత్తం దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ మిర్రర్స్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ నేనైతే రియల్ ప్లాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఏమేమి ప్లాన్స్ ఉన్నాయని చూద్దాం అనుకున్నా. అండ్ ఇక్కడైతే చాలా రకాల ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. అరౌండ్ 450, 650, 550 అలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ బాస్కెట్స్ చూసాను. అండ్ ఇవి వచ్చేసి మనకి 700 పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడైతే మ్యాగ్నెటిక్ మిర్రర్స్ అండి. ఇవి మనం వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మ్యాగ్నెట్స్ అయితే వస్తాయి. మనం ఇలా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ చాలా చిన్నగా ఉంటాయి. ఇలా మనం డిజైన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం క్రియేటివిటీ కావాలి అనుకున్న వాళ్ళు లైఫ్లో. ఈ మిర్రర్స్ అయితే మనకి 2 అయితే వస్తాయండి ఒక్క పేర్లో. అండ్ అరౌండ్ 3600 అలా ఉంది. ఇక్కడ అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి. గాయ్స్, మనం ఇప్పుడు వచ్చేసింది అయితే ఫోటో ఫ్రేమ్స్ దగ్గరికి. మనకి ఎంటీ ఫోటో ఫ్రేమ్స్ కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ అక్కడ ఒక పర్సన్ ఉంటారు, మనకి ఒక ఫోటోని ఆ ఫ్రేమ్స్లో అరేంజ్ చేసి ఇవ్వంటే వాళ్ళు అలా కూడా ఇస్తారు. అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ టేక్ వుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ టేక్ వుడ్ బాస్కెట్ వచ్చేసి అరౌండ్ 3600 అయితే ఉంది. ఇంకా పదండి వెళ్ళిపోదాం, మనకొద్దు ఇవన్నీ. ఇప్పుడు మనం చూస్తుంది అయితే కిడ్స్ బెడ్రూమ్స్ లోకి లైట్స్ అండి. అండ్ కార్టూన్ ఫేజ్ తోటి లైట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఏంటో అనుకుని వెళ్ళినా, ఇట్స్ ఓకే, బట్ అంత అవసరం లేదులేండి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసిన సెక్షన్ అయితే హ్యాంగింగ్ ల్యాంప్స్. ఇక్కడ మనకైతే చాలా టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ పార్టీ పర్పస్, సింపుల్గా, ట్రెడిషనల్గా ఎలా కావాలనుకుంటే అలా అన్ని రకాల్లో హ్యాంగింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ నాకైతే కొంచెం యావరేజ్గా అనిపించినాయి. మరీ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం అనిపించలే, ఏదో ఓకే అన్నట్టు. కానీ వర్త్ ఇట్ కాదండి మ్యాక్సిమం. ఇదైతే నెక్ పిల్లో అండి, మనకి 850 అయితే పడుతుంది. మనము మన వాల్స్ని అలాగే హౌస్ని రీమోడలింగ్ చేసుకోవాలంటే ఐకియాలో చాలా ఐడియాస్ ఇస్తారు. మనం ఇవైతే ఫాలో అయిపోవచ్చు. మీరైతే చూసేయండి. సెకండ్ ఫ్లోర్లో అయితే ఇలా థీమ్స్ అయితే ఉంటాయండి. బెడ్రూమ్, బాల్కనీ, కిచెన్, అలాగే ఇంకా చాలా థీమ్స్ అయితే ఉంటాయి. నాకు గుర్తుంది, నేనైతే ఏం మర్చిపోలేదు. ఈ మిర్రర్స్ గురించి లాస్ట్లో చెప్తాను కదా. నేనైతే ప్రైస్ డిస్ప్లే చేస్తా, చూసేయండి. ఈ వ్లాగ్లో అన్నీ చెప్పాను కానీ లొకేషన్ అయితే చెప్పలేదు కదా. మనకి రాయదుర్గం మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే ఐకియా స్టోర్ ఉంటుంది. మనకి వాకబుల్ డిస్టెన్స్ మెట్రో స్టేషన్ నుంచి ఐకియా స్టోర్కి.